క్రూర మృగాలు మీదొచ్చి పడుతుంటే శాంతి ఎలా కోరతావు? యుద్ధం చేయాల్సిందే. మీ వల్ల జనాలకు మేలు జరుగుతుందా? స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లయింది. మా నక్సలైట్ల పోరాటం మొదలై 54 ఏళ్లయింది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లిన 22 ఏళ్లకే మన ప్రజలకి సంఖ్యలు బిగిశాయి. మళ్లీ పోరాటాలు మొదలయ్యాయి. రండి సార్ అని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇమ్మంటావా? అది కాదు సార్. ఏది కాదరా లంబడి కొడక, నీకు పొగరుంటే మాకు అధికారం ఉంది. ఏది ఇప్పుడు నా మీద చూపించరా నీ కోపం? జాతి తక్కువ నా కొడక. నువ్వే కదమ్మా 1 ఇయర్ వరకు పెళ్లి గురించి వద్దన్నావు. అందుకే కరెక్ట్గా 1 ఇయర్ ఆగి అడుగుతున్నా. వాళ్ళకి ఆల్రెడీ మాటిచ్చేశాన్రా. నువ్వైతే వాళ్ళని మీట్ అవ్వు. వాళ్ళలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా నచ్చుతారు. మీ నాన్న మీద నీకు ఆ నమ్మకం ఉంది కదమ్మా? ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదురా. మళ్ళీ మనం ఇట్లా మాట్లాడుకునే అవకాశం వస్తుందో రాదో తెలియదు తల్లి. మీరు జర్నలిస్టులా? అవును, మేము నిజంగానే జర్నలిస్టులం. కావాలంటే ఈ ఐడి చూడండి. నీ పేరేంటి? కృష్ణ. నీ పేరు? సిద్ధార్థ్ రెడ్డి సార్. సిద్ధార్థ్ అని చెప్పి చాలు. పక్కన తోకెందుకు? కత్తిరించేస్తా తోకని. ఫారెస్ట్లో మీకేం పని? మేము కోలం అనే ట్రైబల్ గ్రామానికి వెళ్తూ దారి మిస్ అయ్యాం. అక్కడికి మీరెందుకు వెళ్తున్నారు? సార్ మీరేమనుకోకపోతే చాలా ఆకలిగా ఉంది. ఇడ్లీ కానీ దోశ కానీ ఉంటే పెట్టించండి. తర్వాత మీరేది అడిగితే చెప్పేస్తాం. రైట్.